యూనికోడ్ వాల్యూతో స్టోరేజ్ అవుతాయి అంటే కంప్యూటర్లో 48 అనే రేంజ్ నుండి 57 అనే రేంజ్లోకి ఏమవుతాయి అంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఓకేనా? ఓకేనా? అలానే మీరు ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్స్ కనుక రాశారనుకో, ఆ క్యాపిటల్ లెటర్స్ అనేవి ఏ నుండి జెడ్ వరకు రాస్తూ ఉంటాం కదా, ఆ క్యాపిటల్ లెటర్స్ అన్నీ కూడా ఏ యూనికోడ్ వాల్యూస్తో స్టోరేజ్ అవుతాయి అంటే వాటి యొక్క రేంజెస్ ఎక్కడి నుండి ఉంటాయి అంటే 65 అనే క్యారెక్టర్ నుండి 65 అనే నంబర్ నుండి 90 అనే నంబర్ వరకు ఏమవుతుంది అంటే క్యాపిటల్ ఏబిసి అనే వాల్యూస్ అన్నిటి యొక్క ఆ క్యారెక్టర్స్ యొక్క వాల్యూస్ ఈ రేంజ్ నుండి ఏమవుతాయి అంటే స్టోరేజ్ అవుతూ ఉంటుంది. అంటే ఏ అనే క్యారెక్టరు 65 అనే నెంబర్ రూపంలో ఏమైందంటే కంప్యూటర్ స్టోర్ చేసుకుంటుంది. అలానే జెడ్ అనే క్యారెక్టర్ని ఏ నెంబర్తో స్టోర్ చేసుకుంటుంది అంటే 90 అనే నెంబర్తో స్టోరేజ్ చేసుకుంటుంది. అంటే ఏ నుండి జెడ్ వరకు ఉండే అక్షరాల రేంజెస్ అన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే 65 అనే నెంబర్ నుండి 90 అనే నెంబర్లో పే చేసుకుంటుంది. అంటే కంప్యూటర్ స్టోర్ చేసుకోవడం అనేది చేసింది అనమాట. అలానే స్మాల్ లెటర్స్ ఏ టు జెడ్ వరకు అనుకో 97 నుండి 122 అనే నెంబర్ వరకు స్టోర్ చేసుకుంటుంది. ఇంకా స్పెసిఫిక్ క్యారెక్టర్స్ అంటే ఇంకా బోర్డ్ అనే వాటిని కూడా ఏం చేస్తుందంటే స్టోర్ చేసుకుంటుంది. అని మీ అందరికి అర్థమైపోయిందా? ఓకే. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే కరెక్ట్గా మనం 65 అనే నెంబర్ నుండి 90 అనే నెంబర్ వరకు యూనికోడ్ వాల్యూస్ అన్నీ కూడా రేంజెస్ అన్నీ కూడా కరెక్ట్గా స్టోర్ చేసుకుందా లేదనేది ఒకటి చెక్ చేసుకుందాం అనుకున్నాం. అలా చెక్ చేయాలి అంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది ఒకసారి చూద్దాం అనమాట. ఓకేనా? అంటే 65 అనే సీక్వెన్స్ ఆఫ్ ద నంబర్ నుండి 90 అనే నంబర్ వరకు ఏం చేసేసామంటే యూనికోడ్ వాల్యూస్ అన్నీ కూడా క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి అనే క్యారెక్టర్స్ అయినా కాదనేది ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాం కంప్యూటర్లో. అలా చెక్ చేయాలంటే మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం ఏం చేద్దాం అంటే చెక్ చేసుకొని వచ్చేద్దాం. ఓకే, దట్స్ వై అందుకోసం నేను ఏం చేస్తానంటే లెట్స్ గో టు ద కోడ్ ప్లే గ్రౌండ్. ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయి ఎలా చేస్తామో చూద్దాం. ఓకేదా? అందుకోసం మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్ సహాయంతో ఈజీగా చేసేసేయచ్చు అనమాట. ఓకేదా? ఫర్ అలా రాసేసేసి ఫర్ లూప్ కనుక మనం వాడాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఆ క్యారెక్టర్స్ యొక్క రేంజెస్ తెలుసుకోవాలనుకుంటున్నాం కదా. ఏ క్యారెక్టర్స్ అంటే 65 అనే నెంబర్ నుండి 90 అనే నెంబర్ వరకు ఆ రేంజ్లో ఏ క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాం. అందుకోసం ఏం చేసి క్యారెక్టర్ రాసేసేసి క్యారెక్టర్ తెలుసుకుంటాం. అంటే వేరియబుల్ ఇచ్చేసేసి ఇన్ అని పెట్టి ఏమిటి రాస్తానంటే రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి ఎక్కడి నుండి 65 అనే నెంబర్ నుండి నాకేం చేద్దాము 90 అంటే 90 వరకు అంటే నాట్ ఇంక్లూడెడ్ 91 కదా, అందుకని 90 వరకు ఉన్న క్యారెక్టర్స్ ఏమిటి తెలుసుకోవాలనుకున్నాం. అందుకని అలా ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే మనం ఏం చేసేసాము ఒక యూనికోడ్ వాల్యూ ఇచ్చాము, అది ఏ క్యారెక్టర్తో స్టోరేజ్ అయిందో తెలుసుకోవాలనుకున్నాం. అప్పుడు నేనేం చేశానంటే CHR ఆఫ్ అని పెట్టేసేసి నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి క్యారెట్ రాసేసానమాట. రాసేసి నేనేం చేశానంటే ప్లేయర్ ఆఫ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైంది అంటే ఓకేగా ఇప్పుడు మీ అందరికి కూడా స్క్రీన్ మీద వాల్యూస్ వచ్చినాయి. ఏమైనా వచ్చినాయి ఇక్కడ అవుట్పుట్లో కనుక చూస్తే 65 అనే నెంబర్ నుండి ఏ వాల్యూస్తో స్టోరేజ్ అంటే ABCD ఈ లెటర్స్ ఏ నుండి ఎంతవరకు వచ్చినాయి జెడ్ వరకు ఏమైంది అంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమైందంటే యూనికోడ్ వాల్యూతో ఏమైంది అంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? మీ అందరికి అర్థమైనట్టేనా? ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైనట్టేనా? ఇంకేమన్నా డౌట్? ఓకేనా? రైట్ను. ఓకేనా? ఈ రోజు సెషన్లో మనం ఏం చేసామంటే ఒక కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసుకొని ఆ రియల్ టైం సినారియోని మనం ఏం చేద్దామంటే నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే, మనం లాస్ట్ సెషన్లో ఏం చేసామంటే ఒక లీప్ ఇయర్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది నేర్చేసుకున్నాం. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక ప్యాటర్న్ రూపంలో ఉన్న కాన్సెప్ట్స్ని ఎలా సాల్వ్ చేస్తారనే కాన్సెప్ట్స్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది చేస్తాం అనమాట. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. అంటే మనం ఈరోజు ప్రాబ్లమ్ ఏం చేస్తామంటే ఒకటి చేస్తాం అనమాట. ఏంటిది అంటే కామన్గా ప్యాటర్న్స్ అనమాట. అంటే ఒక ప్యాటర్న్లో అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ ఉందనుకో ఆ క్యారెక్టర్ రిలేటెడ్ ద రిమైనింగ్ థింగ్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే ఎక్స్పోజ్ అనేది చేయాలనుకో, ప్రోగ్రాంలో కనుక వర్క్ చేయాలనుకో వాటి మీద అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ప్యాటర్న్స్ మీద ఎలా మనం ప్రోగ్రామ్స్ రాస్తామనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది చేద్దాం అనమాట. దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక రియల్ టైం సినారియో తీసుకున్నాం అనమాట. ఏంటిది అంటే నా క్వైరీ అనమాట. ఓకే సార్, ఏంటిది వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వైరీ? ఆల్రెడీ ఐ టోల్డ్ 3 years.
ఎస్ ఎస్ యా మా అమ్మాయి ఏం చెప్పిందంటే మనం ఏం చేసామంటే ఒక నం మనం ఏం చేస్తామంటే ఒక నెంబర్ అనేది ఏం చేస్తామంటే ఇన్పుట్లో ఈజ్ ఇట్ ఆడబుల్ వసంత ఈజ్ ఇట్ ఆడబుల్ ఎస్ సార్. ఓకే అంటే మనం ఏం చేసామంటే ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ అనేది ఇస్తాం అనమాట. ఏ నెంబర్ అనేది ఇస్తామంటే సపోజ్ దట్ ఒక నెంబర్ ఇస్తాం అనమాట. ఏ నెంబర్ అనేది ఇచ్చామంటే 4 అని ఇచ్చామనుకుందాం. ఆ నెంబర్ ఏదైతే మనం ఇన్పుట్లో ఇస్తామో ఆ ఇచ్చిన నెంబర్కి రిలేటెడ్గా ఏం కావాలి, రోస్ అంటే ఏంటి మీ అందరికి తెలుసు కదా, రోస్ కాలమ్స్ అనేవి క్రియేట్ అవ్వాలన్నమాట. సపోజ్ దట్ ఏంటిదంటే రో అంటే ఏంటో చూద్దాం. రో అంటే ఏంటి, రో అనుకున్నాం. రో అంటే ఏంటిదంటే ఇలా అడ్డంగా ఉండే వాటిని ఏమంటారంటే రోస్ అని పిలుస్తారు అనమాట. ఇలా ఉండే వాటిని ఏమంటారంటే రోస్ అని పిలుస్తారు అనమాట. ఓకే, ఇది మీ అందరికి ఎప్పుడో తెలుసు. అలానే కాలం అంటే ఏంటంటే నిలువుగా ఉండే వాటిని ఏమంటారంటే కాలమ్స్ అని పిలుస్తారు అనమాట. ఓకేనా, ఓకేనా. అంటే మనకి ఏం కావాలంటే ఒక నెంబర్ ఇచ్చాను, 4 అనే ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నంబర్స్ అనేది రూపంలో ఏం కావాలి అంటే రోస్ కాలమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఏంది సేమ్ అంటే రోస్ ఎన్నైతే ప్రిపేర్ అయినాయో కాలమ్స్ కూడా అన్ని ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎలా అంటే స్క్వైర్ అంటారు కదా, స్క్వైర్ అంటే ఏంది, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తారు కదా మ్యాథ్స్ లో. అన్ని సైడ్స్ కనుక ఈక్వల్ గా ఉంటే దాన్ని స్క్వైర్ అంటారని మీరే చెప్పారు కదా. ఆ స్క్వైర్ రూపంలో ఏం కావాలి అంటే మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నంబర్ రూపంలో ఏం కావాలంటే ఈక్వల్ రోస్ కాలమ్స్ అనేవి క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అవ్వడానికి ఏ క్యారెక్టర్ని తీసుకొని మనం క్రియేట్ చేయాలని ఆస్టరిక్ అంటారు అనమాట. ఆస్టరిక్ అంటే ఏంది, స్టార్. అంటే స్టార్ అనే ఒక క్యారెక్టర్ తీసుకొని మనం ఏం చేయాలంటే స్టార్ అనే ఒక క్యారెక్టర్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఇన్పుట్లో ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి రిలేటెడ్గా మనం ఏం చేయాలంటే రోస్ కాలమ్స్ అనే వాటిని మనం క్రియేట్ చేయాలన్నమాట. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఏమని ఇచ్చాను, సపోజ్ దట్ ఇన్పుట్లో నేను ఒక వాల్యూ ఇచ్చాను. ఏమని ఇచ్చాను, 4 అని ఇచ్చాను అనుకున్నాం. సపోజ్ 3 అని ఇచ్చాను అనుకుందాం. ఇన్పుట్లో నేను ఏం ఇచ్చానంటే 3 అని ఇచ్చాను. అప్పుడు నాకు నా ప్రోగ్రామ్ అనేది అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే రోస్ అంటే ఎన్ని ఉండాలి, ఇక్కడ ఎంత అయితే నెంబర్ ఇచ్చానో అన్ని రోస్ రావాలన్నమాట. ఏంటిది, స్టార్ తోటి. రో అంటే ఏంది, ఇది అంటే ఒక రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి, 3 స్టార్స్ ఉండాలన్నమాట. ఓకే డన్. అలానే ఎన్ని రోస్ రావాలి, 3 రోస్ రావాలంట. అక్కడ 3 ఇచ్చాను కాబట్టి మనకి ఎన్ని రావాలంటే 3 రోస్ రావాలన్నమాట. 3 రోస్లో ఉండాలన్నమాట. 3 రోస్లో ఏం కావాలంటే 3 రోస్లో 3 కాలమ్స్లో ఏం కావాలి, 3 రోస్లో 3 కాలమ్స్లో మనకి ఏం కావాలి, ఇలా స్టార్స్ అనేవి ఉండాలంట. ఓకేనా, ఓకేనా. అంటే ఏంటిదంటే కాలం నెంబర్ ఇదంతా కూడా రో అనుకున్నాను, ఇది రో అనుకున్నాను, ఇది రో అనుకున్నాను. మొత్తం రోస్ ఎన్ని ఉన్నాయి, 3. కాలమ్స్ కూడా చెక్ చేసుకున్నానికి ఏమున్నాయి, 1 2 3. అంటే మొత్తం ఎన్ని ఉండాలి మనకి, ఇలా ఈ టైప్ ఆఫ్ షేప్లో ఏం కావాలి అంటే ఈ టైప్ ఆఫ్ స్క్వేర్ షేప్లో నాకు ఏం కావాలంటే అవుట్పుట్ అనేది అచీవ్ చేయాలంట. ఇది నా యొక్క క్వైరీ అనమాట. ఈ క్వైరీని రిలేటెడ్గా మనం ఏం చేయాలంటే టాస్క్ని మనం అచీవ్ చేయాలన్నమాట. అలా అచీవ్ చేయాలంటే ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకేనా, ఓకే. ఏమన్నా డౌట్ ఉందా, ఎనీబడి హ్యావ్? నో సార్. ఓకేనా, మన ప్రోగ్రామ్ అర్థమైపోయింది. ఓకేనా, దానికోసం మన ప్రోగ్రామ్ ఎన్ నెంబర్ ఆఫ్ రోస్ అంటే ఎన్ అంటే ఏమంటారంటే ఇట్ ఈస్ ఇంటీజర్. అంటే మీకు నచ్చిన నెంబర్ ఏది ఇచ్చినా కానీ అది నువ్వు ఏది ఇచ్చినా కానీ ఆ నెంబర్ని సాటిస్ఫై చేసేటట్టు ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ఓకేనా, అంటే మనం ఏ నెంబర్ ఇచ్చినా కానీ ఆ నెంబర్ని సాటిస్ఫై అయ్యేటట్టు మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్ రాయాలన్నమాట. ఓకేనా, ఓకే. అలా రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో మనం ఏం చేయాలంటే ఇన్పుట్ని డిఫైన్ చేయాలన్నమాట. ఇన్పుట్ని డిఫైన్ చేయాలంటే దాని మీనింగ్ ఏంది, ఇక్కడే ఇచ్చారనమాట. ఇన్పుట్లో ఏమి ఇవ్వాలి, ఎన్ అనే ఇంటీజర్ కనుక ఇచ్చామంటే ఒక నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి రిలేటెడ్గా రోస్ కాలమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి అని చెప్పాడు అనమాట. ఓకే, అలా చేయాలి అంటే ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఓకే. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇంటీజర్ సపోజ్ మనం ప్రాపర్గా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలంటే ఫస్ట్ ఏదో ఒక శాంపిల్ నెంబర్ తీసుకుని దాంతో వర్క్ చేస్తాం కదా. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ 4 అనే ఒక నెంబర్ ఇచ్చాను. ఇక్కడ 4 అనే ఒక నెంబర్ ఇచ్చాను. అప్పుడు నాకు ప్రోగ్రామ్ ఎలా రావాలి, 4 రోస్లో స్టార్స్ రావాలి, 4 కాలమ్స్లో కూడా నాకేం కావాలి, స్టార్స్ అనేవి ఉండాలి అన్నాడు. ఓకే డన్. ఈ 4కి రిలేటెడ్గా రాయాలంటే ఇన్పుట్లో మనం ఇచ్చిన నెంబర్ని మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్లో రీడ్ అయ్యేటట్టు చేయాలన్నమాట. అలా రీడ్ చేయాలంటే ఇన్పుట్లో ఏదైనా ఒక నెంబర్ ఇచ్చామనుకో ఆ నెంబర్ని సీక్వెన్స్లో మన ప్రోగ్రాంలో కనుక ఇంక్లూడ్ కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక పని అనేది చేయాలన్నమాట. ఒక వర్క్ ఏం చేయాలి,
వేరియబుల్తో డిఫైన్ చేయడం అనేది చేయాలన్నమాట. దాన్ని ఏమంటారు, డిఫైనింగ్ ఏ వేరియబుల్. ఇన్పుట్లో మనం ఏదైనా కీవర్డ్ కనుక ఇచ్చామనుకో, ఆ వర్డ్ని మనం ఏం చేయాలంటే ప్రోగ్రామ్లో ఇంక్లూడెడ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయాలంటే డిఫైనింగ్ ఏ వేరియబుల్ అనే కాన్సెప్ట్ని అప్లై చేయాలన్నమాట. డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఏంటిది, డిఫైనింగ్ ఏ వేరియబుల్ అంటే ఏంటిది నాన్న, ఒక వేరియబుల్ నేమ్ రాసేసి వేరియబుల్ నేమ్ రాయాలి, అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలి, ఒక వాల్యూ అనేది కనుక ఇచ్చామనుకో దాన్ని డిఫైనింగ్ వేరియబుల్ అంటారు. అలా చేయాలంటే నేను ఏం చేస్తామంటే ఎన్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాను. ఓకేనా. అసైన్మెంట్ ఆపరేటర్కి ఈజ్ ఈక్వల్ అంటారు కాబట్టి ఇచ్చేసాను. తర్వాత వాల్యూ, మనం తీసుకునే వాల్యూ అనేది ఇన్పుట్ నుండి తీసుకోవాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను అంటే ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఇన్పుట్లో మనం తీసుకునే వాల్యూస్ అన్ని ఏ ఫార్మాట్లో ఉండాలని చెప్పాడు, ఇంటీజర్ రూపంలోకి మార్చుకొని తీసుకోవాలని చెప్పాడు. ఇంటీజర్ రూపంలోకి మార్చాలంటే ఏం చేద్దాము, మనం ఏం చేయాలి, ఇంటీజర్ రూపంలోకి మార్చాలంటే టైప్ కన్వర్షన్ చేయాలి. అలా టైప్ కన్వర్షన్ ఇంటీజర్లోకి మార్చాలి, టైప్ కన్వర్షన్ ఏం చేస్తాము, ఇంట్ ఆఫ్ అని పెట్టి ఇంటీజర్ రూపంలో మారిపోయింది. ఓకే, మనం తీసుకున్న వాల్యూస్ అన్ని ప్రాపర్గా స్టోరేజ్ అవుతుంది లేదా అనేది పైథాన్ లైన్ బై లైన్ చెక్ చేసుకోవాలన్నమాట. అలా చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, అవుట్పుట్లో చూస్తేనే కదా మనం రాసిన కరెక్టో కాదో తెలిసేది. అందుకోసం ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి ఎన్ అని పెట్టేసి చూసేసాను. అప్పుడు ఏమైంది అంటే నేను తీసుకున్న వాల్యూ అనేది ప్రాపర్గా స్టోరేజ్ అవుతుందని నాకు అర్థమైపోయింది. ఓకే, అంటే ఇన్పుట్ వాల్యూని క్రియేట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే లాజిక్ మనకు కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక లాజిక్ని మనం అచీవ్ చేయాలి. ఏంటిది ఆ లాజిక్ అనేది చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నాకేం కావాలి, ప్రోగ్రాంలో ఒక నెంబర్ ఇవ్వగానే ఆ నెంబర్కి రిలేటెడ్గా నాకేం కావాలి, స్టార్స్ రావాలి రోస్లో. అంటే ఇప్పుడు నేనేం చేద్దామంటే ఎప్పుడైనా సరే లాజిక్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేస్తాం, ఫస్ట్ మనం ఏదైనా ఒక ప్రోగ్రాంలో క్రియేట్ చేయాలనుకో, రోస్ కాలమ్స్లో క్రియేట్ చేయాలనుకో ఒక ప్యాటర్న్ యూజ్ చేస్తాను అనమాట. అంటే ఇలాంటి ప్యాటర్న్ రిలేటెడ్, అంటే ఒక రోలో ఇన్ని ఉండాలి, తర్వాత రోలో ఇన్ని ఉండాలి, తర్వాత రోలో ఇన్ని ఉండాలి, తర్వాత రోలో ఇన్ని ఉండాలి, ఈ కాలంలో ఇన్ని ఉండాలి అని ఈ టైప్ ఆఫ్ సినారియోస్ కనుక మనం ఎప్పుడైనా సరే పైథాన్లో కానీ జావాలో కానీ డీల్ చేస్తున్నాం అనుకో, అలా డీల్ చేసేటప్పుడు అంటే ఇక్కడ ఇన్ని స్టార్స్ రావాలి, ఇక్కడ ఎన్ని అక్షరాలు రావాలి, ఇక్కడ ఇన్ని క్యారెక్టర్ రావాలి అని ఈ టైప్ ఆఫ్ మెథడ్స్తో కనుక మనం డీల్ చేస్తామనుకో, అలా డీల్ చేసే వాటన్నిటిని కూడా ఏమంటారంటే ప్యాటర్న్స్ అని పిలుస్తారు అనమాట. అంటే ఒక ప్యాటర్న్తో కనుక మనం డీల్ చేస్తాం అనుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దేన్ని చేయాలంటే లాజిక్ ఏంటిదంటే అది ఈజీగా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే రో మీద కాన్సన్ట్రేషన్ చేయాలన్నమాట. ఓకే, రోస్ని కనుక మనం క్రియేట్ చేయడం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేసామనుకో ఆటోమేటిక్గా మనం ఏం చేయగలమంటే ఆ లాజిక్ని ఆధారంగా చేసుకొని రిమైనింగ్ ద పార్ట్ ఆఫ్ ద కోడ్ని ఈజీగా డెవలప్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు నేనేం తీసుకున్నాను, ఒక ఇన్పుట్లో ఒక నెంబర్ 4 తీసుకున్నాను అంటే ఇప్పుడు నాకేం కావాలి, ఒక రోలో ఏం రావాలి నాకు రిజల్ట్, నాకు ఒక రోలో ఏం రావాలి రిజల్ట్, 4 స్టార్స్ అనేవి రావాలన్నమాట. మనం ఇన్పుట్లో ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్తో నాకేం కావాలంటే ఒక రోలో అన్ని స్టార్స్ అనేవి రావాలన్నమాట. ఓకేనా. అన్ని స్టార్స్ రావాలంటే అప్పుడు నేనేం చేస్తాను, ఒక స్టార్ కనుక రావాలి అనుకో, ఇప్పుడు నాకేం కావాలి, ఫస్ట్ రోల్ నాకేం కావాలి, 4 స్టార్స్ అనేవి కావాలి. అవునా కాదా. ఎస్ సార్. 4 స్టార్స్ రావాలి. ఒక 4 స్టార్స్ రావాలనుకో మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, ఒక రోలో 4 స్టార్స్ రావాలనుకో అప్పుడు మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తాము, అందరికీ తెలుసుగా రఫ్ వర్క్ ఎలా రాస్తాము, ఒక రోలో నాకు 4 స్టార్స్ రావాలి. అలా రావాలంటే మీ అందరికీ తెలుసు కదా నాన్న, స్ట్రింగ్ రెప్యుటేషన్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి రాయొచ్చు అనేసి. అప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ ఏం చేశానంటే ఒక స్టార్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, దానికి పక్కన ఏం చేశానంటే కొంచెం స్పేస్ ఇచ్చాను, ఎందుకంటే ప్రతి స్టార్ పక్కన స్పేస్ రావాలి కాబట్టి అని పెట్టేసి తర్వాత ఏం చేశాను, స్టార్ అని ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే స్టార్ అంటే మల్టిప్లికేషన్ ఆపరేటర్ ఇచ్చేసి ఇక్కడ 4 అని పెట్టానుకో అప్పుడు ఏమైంది నా ప్రోగ్రామ్ 4 స్టార్స్. ఓకేనా. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ లాజిక్ కనుక వాడామనుకో మన కోడ్ వర్కౌట్ అవుతుందో లేదని చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ లాజిక్ని మనం డీల్ చేయాలనుకో అప్పుడు ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ఒక రఫ్గా రాద్దాం అని ఇచ్చేసేసి స్టార్ అని పెట్టేసేసి నేను ఏం చేశానంటే
స్పేస్ ఇచ్చేసి పక్కకు వచ్చేసి మళ్ళీ స్టార్ అని పెట్టేసి అక్కడ 4 అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేసి అంటే ప్లేయర్ వచ్చేసి చూసాను. ఓకే అంటే ఫస్ట్ రో అనేది వచ్చేసేసింది. అలానే ఇదే కోడ్ని కనుక మళ్ళీ రీకాల్ చేసేసానుకో, ఇదే కోడ్ని మళ్ళీ ఇచ్చానుకో ఏమైతే చూడు, ఇదే కోడ్ని మళ్ళీ నెక్స్ట్ లైన్లో ఇచ్చానుకో ఏమైందో చూద్దాం. ఏమైంది నెక్స్ట్ రోలో కూడా ఏమైంది అయ్యే స్టార్స్ రావడం అనేది జరిగిపోయింది. అలా 4 టైమ్స్ నేనేం చేశాను, 4 టైమ్స్ ఇదే కోడ్ని కనుక రిపీట్ చేశానుకో ఏమైంది మనం ఏదైతే ఇన్పుట్లో మనం తీసుకుంటున్నామో దానికి రిలేటెడ్గా మనకి ఏమవుతుంది 4 స్టార్స్ రావడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇలా రాయాలి అంటే మన పైథాన్లో ఇలా రాయడం అనేది ఇది బెస్ట్ ప్రాక్టీస్ కాదనమాట. ఎందుకంటే ఒకే టైప్ ఆఫ్ కోడ్ని మనం సెవరల్ టైమ్స్ అనేది ఇలా ప్రతిసారి ఇట్లా ప్రింట్ చేసుకుంటే మాన్యువల్గా ప్రింట్ చేసి రాయడం అనేది ఇట్ ఈస్ ఏ స్టూపెడ్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే ఇన్పుట్లో నేను 3 అని ఇచ్చాను, 3 అనే ఉండాలి, 3 స్టార్స్ రావాలనుకో అప్పుడు మళ్ళీ కోడ్ని డిలీట్ చేస్తూ ఉండాలి కదా. అంటే మనం ఇన్పుట్లో ఏదైనా ఒక నెంబర్ కనుక ఇచ్చామనుకో ఆ నెంబర్ని సాటిస్ఫై అయ్యేటట్లు మన కోడ్ అనేది ఆటోమేటిక్ అవుట్పుట్ అనేది చూపించాలి. అలా చూపించాలి అంటే ఈ ఫార్మాట్లో చేస్తే మనం ఫర్దర్గా ఏం చేస్తామంటే రాంగ్ వే అనేసి మనకు అర్థమైపోయింది. అదే ప్రాపర్ వేలో చేయాలి అంటే మనం ఏం చేయాలంటే అప్పుడు అంటే ఒకటే కోడ్ని నేనేం చేస్తానంటే ఒక కోడ్ కనుక ఇచ్చానంటే ఆ కోడ్ అనేది ఏం కావాలి నాకు ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకు రిపీటెడ్గా నాకు అవ్వాలన్నమాట. అలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి లూప్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఈ కోడ్ని మనం వర్క్ చేయొచ్చు అనమాట. అంటే మనం ప్యాటర్న్స్ మీద వర్క్ చేసేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా ఏం చేస్తారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎప్పుడూ కూడా మనం ఏం చేస్తామంటే లూప్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారన్నమాట. ఓకే కదా, లూప్స్ అనేది అర్థమైపోయింది. ఎలా లూప్స్తో డీల్ చేస్తామనే దాని గురించి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫర్దర్గా లాజిక్స్ అనేవి చూద్దాం అనమాట. ఓకేనా, అలా చూడాలి అంటే మనం ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద పీపీటీ క్లిప్బోర్డ్. ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఇక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఏమని అర్థమవుతుందంటే మనం ఏం చేస్తున్నాము పైథాన్లో ప్యాటర్న్స్ అనేవి ఫామ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నాం మన క్వైరీ ఏంది, ఫస్ట్ రో కనుక తీసుకున్నాము ఆ రోలో ఏముండాలి 3 స్టార్స్ అనేవి ఉండాలి, 4 స్టార్స్ అనేవి ఉండాలి. అలాంటి సెకండ్ రో కనుక తీసుకున్నాము దాంట్లో కూడా ఏం కావాలి 4 స్టార్స్ అనేవి రావాలి. థర్డ్ రో తీసుకున్నాము దాంట్లో కూడా ఏం కావాలి 4 స్టార్స్ ఉండాలి. ఫోర్త్ రో తీసుకున్నాము దాంట్లో కూడా ఏం కావాలి 4 స్టార్స్ అనేవి ఉండాలి. ఓకేనా, అలా 4 స్టార్స్ అనేవి ఉండాలి అంటే ప్రతి రోలో కూడా మనకి ఏం కావాలి ఇట్లా 4 మనం తీసుకునే ఇన్పుట్లు ఏ నెంబర్ అయితే తీసుకుంటామో అన్ని స్టార్స్ అనేది ఆ రోస్లో ఉండాలి అనేది నాకు అర్థమైపోయింది. అలా రాయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇన్పుట్లో తీసుకున్న నెంబర్కి రిలేటెడ్గా మనకి స్టార్స్ అనేవి రావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్లో ప్రోగ్రామ్ అనేది రాయాలన్నమాట. అలా రాయాలి అంటే ఫస్ట్ మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా దేని నుండి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ద కోడ్ అంటే రోస్ని ఆధారంగా చేసుకొని మనం కోడ్ అనేది రాయాలన్నమాట. అలా రోని ఆధారంగా చేసుకొని కోడ్ కనుక మనం రాస్తామనుకో ఈజీగా మనం ఏం చేయగలమంటే ఈజీగా గెట్ బ్యాక్ అనేది చేయగలం అనమాట. అలా చేయాలంటే చివరి లైన్లో చూసారనుకో ఫస్ట్ రోలో 4 స్టార్స్ కనుక రావాలనుకోప్పుడు మనం ఏం చేస్తాము స్టార్ అని పెట్టేసేసి తర్వాత యాస్టరిస్క్ పెట్టి అక్కడ 4 కనుక పెట్టామనుకో అప్పుడు ఏమవుతుంది ఫస్ట్ రోలో 4 స్టార్స్ వచ్చేస్తున్నాయా. ఓకే, అంటే ఒక రోలో స్టార్స్ అనేది రప్పించాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ కోడ్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే సాల్వ్ అనేది చేయొచ్చు అనమాట. సపోజ్ దట్ నేను ఏం చేస్తానంటే అలా చేయాలి అనుకో అప్పుడు నేను ఏం చేశానంటే ఈజీగా ఇలా రిపీటెడ్ కోడ్ కనుక రాయాలి అనుకోప్పుడు నాకు ఏమైందంటే ఫర్ లూప్ అనే దాని సహాయంతో ఎక్కువగా రాస్తారు మనకి ప్యాటర్న్స్ వచ్చినప్పుడు. అలా రాసేటప్పుడు ఏం చేశానంటే ఫర్ ఆఫ్ ఐ అంటే ఒక ఇంటీజర్ తీసుకున్నాను, ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎన్ అంటే మనం రేంజ్ ఆఫ్ ఎన్ అంటే కొన్ని నంబర్స్ ఇచ్చాం. ఇప్పుడు సపోజ్ దట్ 4 అని ఇచ్చాను అనుకోప్పుడు ఏమవుతుంది నాట్ ఇన్క్లూడెడ్ 4కి ముందులో ఉన్న నంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కావాలి అన్ని స్టార్స్ అనేవి నాకు రావాలన్నమాట. అలా రావాలి అంటే ఇప్పుడు ఎన్ అంటే ఎంత 4 కదా, ఆ 4 అనేది ఇచ్చేసి అనుకో అప్పుడు నాకేమవుతుంది దానికి రిలేటెడ్గా నాకేం కావాలి వాల్యూస్ అన్నీ కూడా నాకు ప్రింట్ అయిపోవాలి కదా. అలా ప్రింట్ అయిపోవాలి అంటే నాకేం చేశానంటే ఐ అని పెట్టాను. ఐ అంటే ఏంటి, ఐ అనేది నేను ఎక్కడి నుండి తీసుకోవాలో చెప్తాను అనమాట. ఐ అని రాశాను అనుకో మనం రేంజ్ ఆఫ్ 4 అని రాశాను అంటే దాని మీనింగ్ ఏంటి 0, 1, 2, 3 అనే నంబర్స్ అనేవి ఏమవ్వాలి ప్రింట్ అవ్వాలి. ఆ ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలి ఒక వేరియబుల్లో డిక్లేర్ చేయాలి కదా. అందుకని ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని
దాంట్లో మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడం అనేది చేస్తారనమాట. అలా ఒక్కొక్క వాల్యూని మనం ఏం చేస్తామంటే స్టోర్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే అట్లా ప్రింట్ చేయొచ్చు అనమాట. సో ఇదంతా నాకు అనవసరం అనమాట. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా ఏం చేశానంటే కొంచెం పాడు చేసినట్టు ఉందనమాట. అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ ఒక్కసారి ఏం చేస్తున్నా అంటే ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని వచ్చేస్తాను అనమాట. ఈ వే అనేది మనకు అర్థం కాదనమాట. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక టాస్క్ ఉందన్నమాట. ఏమని టాస్క్ ఉంది, మనం ఇన్పుట్లో ఒక నెంబర్ కనుక ఇచ్చామనుకో ఆ నెంబర్కి ఈక్వల్గా రోస్ అండ్ కాలమ్స్ అనేవి నాకేం కావాలంటే ప్రిపేర్ అయిపోవాలన్నమాట. కాలమ్స్ అనేవి అలా ప్రిపేర్ అవ్వాలంటే దేన్ని తీసుకొని మనం ప్రిపేర్ చేయాలంటే స్టార్ అనే క్యారెక్టర్ తీసుకొని మనం ఏం చేయాలంటే ఆ ప్రోగ్రామ్ని మనం అచీవ్ చేయాలి. అలా అచీవ్ చేయాలి అంటే ఎలా చేస్తామంటే ఒకసారి చూస్తున్నాం అనమాట. అలా అచీవ్ చేయాలి అంటే ఫస్ట్ నా సినారియో ఏంది, ఒక రో ఉందనుకున్నాను, రో 1 ఉందనుకున్నాను. ఆ రో 1లో నాకేం రావాలి, 4 అనేది ఇన్పుట్లో ఇచ్చాను కాబట్టి నాకేం కావాలి, స్టార్ అనేది రావాలి. స్టార్స్ అనేవి నాకేం కావాలి, రోలో ఎన్ని కాలం, ఒక రో తీసుకున్నాను, ఆ రోలో నాకేం కావాలంటే 4 కాలమ్స్ నాకేం కావాలంటే స్టార్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ రోలో ఎన్ని కాలమ్స్లో ఉండాలి, 1 కాలం, 2 కాలం, 3 కాలం, 4 కాలమ్స్. అంటే ఆ రోలో ఉన్న కాలమ్స్ నాకేం కావాలంటే 4 కాలమ్స్లో స్టార్సే రావాలి. అప్పుడు నాకేం కావాలి, ఎంటైర్గా ప్రోగ్రాంలో రెండో రో తీసుకుంటే దాంట్లో కూడా నాకు ఎన్ని ఉండాలి, 4 కాలమ్స్ ఉండాలి. దాంట్లో నాకేం కావాలంటే 4 స్టార్స్ రావాలన్నమాట. అలా మనకి ఎన్ని తీసుకోవాలి, మనం ఎన్ని కాలమ్స్ అయితే తీసుకున్నామో అన్ని కాలమ్స్కి తగ్గట్టు మనకి ఏం కావాలంటే రోస్ అనేవి ఏర్పడాలి అని చెప్పాడు అనమాట. అందుకోసం నాకేం చేశానంటే నా ప్రోగ్రాము 4 రోస్లో 4 కాలమ్స్తో నాకేం కావాలంటే ఇలా స్క్వేర్ షేప్ రూపంలో నాకేం కావాలంటే ప్రోగ్రామ్ అనేది నాకేం కావాలంటే డిజైన్ చేయాలి. అంటే దట్ మీన్స్ అవుట్పుట్ ఫార్మాట్లో నాకేం కావాలంటే ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే నాకు అప్పుడు ఏం చేయాలి అనేది నాకు అర్థం కాలేదనమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేశానంటే నేను ఒక లూప్ సహాయంతో రాయొచ్చు అనమాట. అలా రాయాలంటే ఫస్ట్ దీంట్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది రాయాలి అంటే ఇక్కడ ఈ రోజు చూసామనుకో, ఈ రోలో చూస్తే ఎలా ఉందో చూడు, ఈ రోలో కాలమ్స్ అన్ని రోస్ అన్ని ఎలా ఉన్నాయో చూడు, ఒకటే క్యారెక్టర్స్తో నాకేమైందో చూడు, ఒకటే క్యారెక్టర్స్తో ఉన్నాయి అనమాట. ఈ రో చూసామనుకో, ఈ రోలో కూడా ఏమున్నాయి, అయ్యే క్యారెక్టర్స్తో అన్నే కాలమ్స్తో నాకేం కావాలి, కోడ్ అనేది రాసి ఉందన్నమాట. అంటే అలా అవుట్పుట్ అనేది చూపించాలన్నమాట. ఈ రో తీసుకున్నాం అనుకో, ఈ రోలో కూడా ఏముండాలి, 4 స్టార్స్ రావాలన్నమాట. ఈ రో కూడా తీసుకున్నాను అనుకో, ఆ రోలో కూడా చూస్తే నాకేమైంది 4 స్టార్సే ఉన్నాయి అనమాట. అంటే మనం తీసుకున్న ఏ రోలో చూసుకున్నా కానీ ఒకటే క్యారెక్టర్ అనేది ఏమవుతుంది, రిపీటెడ్గా ఏమవుతుంది, రిపీట్ అవుతా ఉందన్నమాట. ఓకే డన్. అంటే మనం క్వైరీ చూడంగానే దాంట్లో ఉండే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఏమవుతుందంటే మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాల్సి వస్తుంది అనమాట. అలా ఒక క్యారెక్టర్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయాలంటే మనం ఏ కాన్సెప్ట్ వాడాలి నాన్న, లూప్ అనే కాన్సెప్ట్ సహాయంతో మనం ఏం చేయాలంటే వర్క్ చేయాలనే అర్థమైంది. లూప్లో వర్క్ చేయాలంటే మనకి ఏమేమి కాన్సెప్ట్స్ని యూజ్ చేసి వర్క్ చేయొచ్చు, వైల్ అనే ఒక లూప్ సహాయంతో మనం వర్క్ చేయొచ్చు. మనం ఏం చేయొచ్చు, ఫర్ అనే లూప్ సహాయంతో కూడా వర్క్ చేయొచ్చు అనమాట. బట్ ఫర్ అనే లూప్ సహాయంతో వర్క్ చేయడం అనేది మనకి చాలా ఈజియెస్ట్ అని తెలుసుకున్నాం కదా. వైల్ అనే దాంతో చేయాలంటే మనకి చాలా నాలెడ్జ్ రావాలన్నమాట. ఏం ఉండాలి, ఇన్స్టలైజేషన్ టెక్నిక్ తెలియాలి, అలానే మనకి ఏం తెలియాలి, అప్డేషన్ టెక్నిక్ తెలియాలి, అలానే టెర్మినేషన్ తెలియాలి. ఇవన్నీ తెలుసుకోవాలంటే కొంచెం లార్జ్ అంటే ఎక్కువ టైం పట్టిద్ది అనేసి నేను అంత టైం కంటే కొంచెం ఫాస్ట్గా నేర్చుకోవాలనుకున్నాం. అందుకోసం మనం ఏం చేయొచ్చు, 2 లూప్స్ వాడుకోవచ్చు, సేమ్ ఆన్సర్సే వస్తాయి. కాకపోతే కొంచెం అవన్నీ కన్ఫ్యూజ్ లేకుండా కనుక మనం ఉండాలి అనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫర్ అనే లూప్ని డీల్ చేసేసి ఈజీగా వర్క్ చేయొచ్చు అనమాట. అలా ఫర్ అనే లూప్తో మనం ఏం చేద్దామంటే చాలా ఈజీ కాబట్టి కన్ఫ్యూజ్ ఉంటుంది కాబట్టి ఫర్ అనే లూప్తో మనం ఏం చేద్దామంటే బోల్డ్ అండ్ టాస్క్ని ఎలా అచీవ్ చేస్తారని చూద్దాం అనమాట, ప్రతి టాస్క్ని కూడా. ఓకేనా. అలా చేయాలి అంటే ఎలా రాస్తారో చూద్దాం. ఫర్ అనే లూప్ రాయాలనుకో దాని సింటాక్స్ ఏంటిది, ఫర్ అనే లూప్తో రాయాలనుకున్న సింటాక్స్ ఏంటి, ఫర్ అని రాసేసేసి నాకేం కావాలి, ఈచ్ ఐటమ్ అంటే అక్కడ మనం ఏం చేయాలంటే ఒక సీక్వెన్స్లో ఉన్న ఈచ్ ఐటమ్ని మనం ఏం చేయాలంటే దీంట్లో స్టోర్ చేసుకోవాలన్నమాట. ఐటమ్ ఇన్ సీక్వెన్స్ అంటే సీక్వెన్స్లో ఉన్న అంటే సీక్వెన్స్
ఒక సీక్వెన్స్ లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ని అంటే ఈచ్ ఐటమ్ని, దట్ మీన్స్ ఈచ్ క్యారెక్టర్ని మనం ఏం చేయాలంటే దీంట్లో స్టోర్ చేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే ఆ ఐటమ్ని మనం ఏం చేయాలంటే ప్రింట్ చేసుకుంటాం. అలా ప్రింట్ చేసినప్పుడు ఏమైంది, ఒక్కొక్క ఐటమ్ అనేది ఏమైంది ఒక్కొక్క ఐటమ్ అనేది ఏమైంది ఒక్కొక్క ఐటమ్ అనేది ఏమైంది నాకు ఒక్కొక్క ఐటమ్ అనేది ఏమైంది ప్రింట్ అయిపోతా ఉంటుంది అనమాట. ఈ సీక్వెన్స్ నాకు సపోజ్ దట్ ఈ సీక్వెన్స్ నాకు ఎన్ని ఉన్నాయంటే ఒక ఒక రవి అని ఉందనుకున్నాం, రవి అని ఒక స్ట్రింగ్ ఉందనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు నాకేమైంది ఫస్ట్ ఈ ఫర్ లూప్ వాడామనుకో ఏమైంది దీంట్లో ఉన్న మొదటి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ వచ్చేసేసి ఏమైంది అంటే ఐటమ్ అనే వేరియబుల్లో స్టోరేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైంది ఆ క్యారెక్టర్ ఎప్పుడైతే మనకు ప్రింట్ అయిపోయిందో ఆ క్యారెక్టర్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా, ఆ క్యారెక్టర్ ప్రింట్ అయిపోవడం వల్ల నాకు ఏమైంది ఇది అయిపోయింది అనేసి ఏం చేసిందంటే ఇది ప్రింట్ చేయగలను వెంటనే ఏం చేసిందంటే మన కోడ్ అనేది ఏం చేసిందంటే ఫరక చెప్పింది అనమాట లూప్కి. అప్పుడు మళ్ళీ ఏం చేసింది నెక్స్ట్ క్యారెక్టర్ తీసుకొచ్చి ఈ ఐటమ్ని స్టోర్ చేస్తుంది. అప్పుడు ఏమైంది ఏ అనే క్యారెక్టర్ ప్రింట్ అయిపోయింది. ఓకేనా, తర్వాత ఏం చేస్తుంది వి, తర్వాత ఏం చేస్తుంది ఐ. ఇలా మనకి ఏం చేస్తుందంటే ఈచ్ క్యారెక్టర్ని మనకి ఏం చేస్తుందంటే వన్ బై వన్ ఏం చేస్తుందంటే మన కోడ్ అనేది ఏం చేస్తుందంటే మన ఫర్ లూప్ అనేది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న కోడ్లో ఫస్ట్ వార్డ్ నుండి లాస్ట్ వార్డ్ వరకు ఏవైతే ఉంటాయో క్యారెక్టర్స్ అవన్నీ అయిపోయేంత వరకు ఏం చేస్తుందంటే ఈ లూప్ రన్ చేస్తానే ఉంటుంది అనమాట. ఎప్పుడైతే లాస్ట్ క్యారెక్టర్ అనేది కంప్లీట్ చేసేస్తామో ఈ లూప్ తిరగడం అనేది అయిపోయింది అనమాట. ఓకేనా, అందుకొని దీని సింటాక్స్ ఇది కాబట్టి ఇది బాగా ఈజీగా ఉంటుందని మనకు అర్థమైపోయింది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం నేర్చుకున్న సినారియో ఆధారంగా ఎలా చేస్తాము అనేది చూద్దాం అనమాట. అలా చేయాలి అంటే అప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ ఏం చేశాను ఫర్ లూప్ సహాయంతో రాస్తున్నాను కదా, ఫర్ అని రాసేసి నేనేం చేశాను నాకు 4 అనే నెంబర్ ఇచ్చాను అనుకో, ఆ నెంబర్కి రిలేటెడ్గా నాకు ఏం కావాలి ఒక నెంబర్ కనుక ఇచ్చాను ఏ ఇంటీజర్ ఇస్తున్నాను అందుకని ఎన్ అని పెట్టుకున్నాం. ఎన్ అనే ఒక వేరియబుల్ డిఫైన్ చేసేసి ఇంటీజర్ ఇస్తున్నాం. అంటే ప్రోగ్రాంలో మనం ఒక ఇంటీజర్ కనుక ఇచ్చామనుకో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని ఒక ఇచ్చేసామనుకో అప్పుడు ఏమైంది అంటే 4 అనేది ఇచ్చామనుకో ఆ నెంబర్ అంతా కూడా నాకేమైందంటే ఇంటీజర్గా మారిపోయింది. 4 అనే నెంబర్ ఇచ్చామనుకో ఆ నెంబర్తో నాకేం కావాలి అన్ని రోజుల్లో స్టార్స్, అన్ని రోజుల్లో ఏం కావాలి అన్ని రోజులు నాకేం కావాలి అన్ని రోజులు అన్ని కాలమ్స్లో స్టార్స్ రావాలి. అలా రావాలి కాబట్టి ఈ 4 అనే దాన్ని ఏమంటారు ఇంటీజర్ అంటారు. కాబట్టి అందుకొని ఐటమ్ ఐ అంటే ఇంటీజర్ రూపంలో ఐ అనే ఒక క్యారెక్టర్తో నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ అన్నింటిని కూడా ఐ అంటే ఏంటంటే ఇంటీజర్ అంటాం. ఆ ఇంటీజర్స్ అన్నిటిని కూడా ఏం చేసంటే ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఎన్ని క్యారెక్టర్స్ వరకు స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏ క్యారెక్టర్ 4 అనే నెంబర్ 4 అని ఇస్తే ఆ నెంబర్ వరకు నేను స్టోర్ చేసుకోవాలన్నమాట. 4 స్టార్స్ రావాలన్నమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఇంటీజర్తో డీల్ చేస్తున్నాం అనుకో మనకి ఫర్ లూప్లో 2 సింటాక్స్ ఉన్నాయి అన్నమాట. ఫర్ లూప్లో 2 సింటాక్స్ ఉన్నాయి. ఒకటి ఏంటిది ఫర్ లూప్లో ఒకటి క్యారెక్టర్స్ అంటారు అన్నమాట. క్యారెక్టర్ అంటే అక్షరాలు. రెండోది ఏంటిది నంబర్స్ అంటారు. నంబర్స్ అంటారు అంటే నంబర్స్తో డీల్ చేయడం అంటే ఇంటీజర్స్ అంటాం. అంటే మనం నంబర్స్తో కనుక మనం ఫర్ లూప్ సహాయంతో డీల్ చేస్తామంటే ఈ నంబర్స్తో డీల్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ వాడాలి. ఏ కాన్సెప్ట్ని యూజ్ చేయాలంటే సీక్వెన్స్లో రేంజ్ అనే కాన్సెప్ట్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే ఈ సీక్వెన్స్ ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ని మనం బిల్డ్ చేయాలన్నమాట. సీక్వెన్స్ అనే దాన్ని దేంతో తీసుకోవాలంటే రేంజ్ అనే కాన్సెప్ట్ సహాయంతో తీసుకోవాలన్నమాట. ఆ రేంజ్ అనే దాని సహాయంతో తీసుకుంటేనే మనం ఏం చేయగలమంటే ఇంటీరియర్స్తో డీల్ చేయగలం అనమాట. లేకపోతే మనం ఏమవుతుందంటే డైరెక్ట్గా డీల్ చేయలేము అనమాట. ఓకేనా, అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి రేంజ్ అని పెట్టాను. ఓకే, రేంజ్ ఆఫ్ అని పెట్టేసేసి ఎన్ని కావాలి నాకు నేను ఎన్నైతే ఇచ్చానో అన్నీ నాకేం కావాలంటే అన్నీ నాకు ప్రింట్ అవ్వాలి అనుకున్నాను ఇక్కడ ఇచ్చి పెట్టేసాను అనమాట. ఓకేనా, ఇప్పుడు నేనేం చేశానంటే నాకు వీటిలో మనం ఏం చేయాలి డీల్ చేయాలంటే రోస్లో డీల్ చేయాలన్నాను. ఫస్ట్ రోలో ఎన్ని స్టార్స్ ఉండాలి ఒక రో తీసుకున్నాను అనమాట. ఇక్కడ రో అని తీసుకున్నాను. రోలో నాకు ఎన్ని స్టార్స్ ఉండాలి ఒక రోలో నాకు ఎన్ని స్టార్స్ ఉండాలి 4 స్టార్స్ ఉండాలి. స్టార్స్ రావాలంటే నాకు ఏం చేయాలి స్టార్ అని పెట్టేసేసి ఇక్కడ స్పేస్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఏం చేశాను స్టార్ అని పెట్టేసేసి ఇక్కడ 4 అని పెట్టాను నాకు 4 స్టార్స్ వస్తాయి. నేను సపోజ్ దట్ నెంబర్ మార్చాను 3 అని ఇచ్చాను అప్పుడు నాకు ఎన్ని రావాలి 3 స్టార్స్ రావాలి. 3 స్టార్స్ రావాలంటే దేని ఆధారంగా చేయాలి ఈ ఐ అని పెట్టానుకో ఐ అని పెడితే ఏమైంది ఐ అని పెట్టి ఇటరేషన్ రేంజ్లో నేను 4 అని ఇచ్చాను అప్పుడు నాకేమైంది వాల్యూ 0 నుండి తీసుకుంటుంది. అంటే 0 అనే క్యారెక్టర్ తీసుకున్నాను అప్పుడు నాకేమైంది ఒక స్టారే వచ్చింది ఫస్ట్ లైన్లో. అందుకోసం నేను
ఈ ఇటరేషన్కి ఐటమ్ అనేది కనుక ఇచ్చేసేసాను అనుకో, ఇక్కడ వాల్యూ కాడ ఇక్కడ ఏం చేశానంటే ఐ అనేది కనుక ఇచ్చాను అనుకో, నాకేమవుతుంది అంటే కోడ్ ప్రాపర్గా రన్ అవ్వదు అనమాట. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడ ఇచ్చిన ఇంటీజర్నే ఇచ్చేసాను అనుకో, అప్పుడు నాకేమైందంటే ప్రాపర్గా సెట్ అయిపోయింది అనమాట. అందుకోసం నేను ఇక్కడ వెళ్ళేసి ఏం చేశానంటే ఎన్ అని ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ రో అని ఇచ్చేసేసాను అనమాట. ప్రింట్ ఆఫ్ రో అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం అనమాట. అప్పుడు ఏమైంది అనేది చూద్దాం. ప్రింట్ ఆఫ్ రో అని ఇద్దాం. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు ఏమైందంటే ఫస్ట్ రోలో 4 స్టార్స్ వచ్చేస్తాయి. మనకేం కావాలి, ఇక్కడ 4 ఇచ్చాను కాబట్టి ఎన్ని రోస్ తీసుకుంటుంది, మనకి ఇక్కడ రో అనే ఆపరేషన్ చేశాం కదా, రోస్ అంటే ఎన్ని ఇచ్చాను, 4 ఇచ్చాను అంటే సెకండ్ రోలో కూడా ఎన్ని వస్తాయి, 4 స్టార్స్ వస్తాయి. మళ్ళీ థర్డ్ రోలో కూడా ఎన్ని వస్తాయి, 4 స్టార్స్ వస్తాయి. ఫోర్త్ రోలో కూడా ఎన్ని వస్తాయి, 4 స్టార్స్ వస్తాయి. అంటే ఒక రోని డిజైన్ చేయడం ద్వారా నాకు ఏమైందంటే ఆ రోలో ఎన్ని స్టార్స్ అయితే రావాలో అన్నీ కూడా ఇక్కడ రేంజ్ ఆఫ్ ఎన్ అని ఇచ్చాను. ఎన్ అని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంది, మనం ఎంతైతే నెంబర్ ఇచ్చామో అన్ని రోస్ అనేది నాకు ఏమవుతాయి అంటే డిస్ప్లే అవుతాయి అనేది నాకు అర్థమైపోయింది అనమాట. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే కోడ్ మనం ఏం చేద్దామంటే కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఒకసారి ప్లే రన్ చేసి వద్దాం. ఓకేనా. ఇప్పుడు నేనేం చేశానంటే ఫర్ లూప్ సహాయంతో రాద్దాం అనుకున్నాను. ఫర్ లూప్ సహాయంతో రాయాలని నాకు అర్థమైంది. ఫర్ అని రాసేసాను. తర్వాత లైన్లోకి వెళ్ళిపోదాం. ఏంటిది నాకు సింటాక్స్, ఏంటిది నాకు ఒక రోలో రావాలన్నమాట. రోలో ఎన్ని ఉండాలి, నాకు రోలో నాకేమేమి ఉండాలి, స్టార్స్ ఉండాలన్నమాట. ఎన్ని ఉండాలి అంటే స్టార్ అని రాసేసేసి స్పేస్ ఇచ్చాను. అంటే ప్రతి స్టార్ పక్కన స్పేస్ ఉండాలి కాబట్టి స్టార్ అని రాసేసి స్పేస్ ఇచ్చాను. తర్వాత స్టార్ అని పెట్టేసి ఇక్కడ 4 అని పెట్టాను. అప్పుడు ఏమైంది, 4 రోస్ అంటే ఒక రోలో నాకేమవుతాయి 4 స్టార్స్ మాత్రమే నాకేమవుతాయి ప్రింట్ అవుతాయి అనమాట. అదే నేను ఇక్కడ కనుక వాల్యూ ఇన్పుట్లో నేను వాల్యూ మార్చాను. ఇన్పుట్లో నేను 10 అని ఇచ్చాను. 10 అని ఇవ్వగానే నాకు ఎన్ని రావాలి, ఒక రోలో 10 స్టార్స్ రావాలి. అందుకని నేను ఇక్కడ 4 పెట్టాను అనుకో, నాకు ఏమైంది 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. కాబట్టి అందుకోసం ఇక్కడ నేను ఏం చేశానంటే ఒక రోలో ఎన్ని స్టార్స్ మనం ఇన్పుట్లో ఎన్నైతే ఇచ్చామో అన్నీ ప్రింట్ అవ్వాలి అని చెప్పాను అనమాట. అన్నీ ప్రింట్ అవ్వాలి అంటే నేను ఏం చేశానంటే ఇన్పుట్లో తీసుకున్న వాల్యూని తీసుకొచ్చేసి ఈ రో కాడ పెట్టాను అనమాట. పెట్టేసి నేను ఏం చేశానంటే సీక్వెన్స్ని ప్రింట్ చేద్దాం. సీక్వెన్స్ అనేది ప్రింట్ చేయాలనుకున్నప్పుడు నేనేం చేద్దామంటే ఇక్కడ నేనేం చేద్దామంటే ఫర్ అని రాసేసి ఐ అని, మనం ఏం చేస్తున్నాం నంబర్తో డీల్ చేస్తున్నాం కాబట్టి మనం దేంతో చేయాలి, ఇంటీజర్తో డీల్ చేస్తున్నాం కాబట్టి ఐ అని పెట్టాను. ఐటమ్ కింద ఇన్ అని పెట్టి సీక్వెన్స్లో మనం ఏం చేయాలి, రేంజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయాలి. రేంజ్ ఆఫ్ అని చెప్పేసి మనం ఎంత తీసుకుంటున్నాము 4 అంటే 4 అనే నెంబర్ వరకు తీసుకుందాం అనుకున్నాం. 4 అని ఇచ్చేసేసి కాలం పెట్టేసేసి కిందకు వచ్చేసి నేనేం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసేసి నేనేం చేశానంటే రో అని రాసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే 4 రోస్లో నాకేమైందంటే స్టార్స్ రావడం అనేది వచ్చేసింది. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి 4 తీసేసి 5 అని పెట్టేశాను. అప్పుడు ఏమైతే చూద్దాం. అప్పుడు నాకేమైందంటే 5 స్టార్స్ ఇక్కడ నేను ఎన్ అని పెట్టాలన్నమాట. మీరు ఎన్ అని పెట్టాలన్నమాట. ఓకేనా. ఎన్ అని పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఇక్కడ 5 అని ఇచ్చాను, ఆ 5 స్టార్స్ రావడం అనేది జరిగింది. ఓకేనా. అలానే నేను ఇక్కడ ఏం చేశానంటే 3 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందంటే 3 స్టార్స్ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా. ఓకేనా. అలానే ఇక్కడికి వెళ్ళి ఎన్ ఇవ్వకుండా ఏం చేశానంటే 1 to 1, ఎన్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైతే చూద్దాం. అప్పుడు ఏమైంది, ఎన్ అంటే ఎంత 3 నుండి 3 అనేది నాట్ ఇంక్లూడెడ్ కదా, అంటే అప్పుడు ఎంత 2 అంటే 1 2 అనే ఆ రోజులో మాత్రమే నాకు ఏమైందంటే ఈ రేంజ్ ఆఫ్ అని ఇచ్చాను. రేంజ్ ఆఫ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇక్కడ మనం ఇచ్చిన వాల్యూ మీద ఆధారపడింది. 1, 2 అంటే ఆ 2 రోస్ మాత్రమే నాకేం కావాలి రిపీట్ చేయాలి అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే n+1 అని ఇచ్చాను అనమాట. అప్పుడు ఏమైతే చూద్దాం. n+1 అని ఇచ్చాను అంటే అప్పుడు ఏమైతే చూద్దాం. అంటే ఏమైంది, n+1 అంటే ఎంత, 3కి 1 కలిపి ఎంత 4. అంటే 4 అనేది ఏమైంది 4 రోస్ అనేది నాకు ఏమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. డైరెక్ట్గా మనం ఇస్తే అక్కడ ఏమైందంటే ఇలా తీసుకోవడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఏం ఇచ్చాను 3 ఇచ్చాను కాబట్టి అప్పుడు నాకు ఏమైందంటే 3 రోస్ అనేది నాకు ఏమైందంటే ప్రింట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంటారు.
నో సార్. అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? అంటే నో మనం సార్. నో. చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంటంటే ఒకటే ఒకటి చేయాలన్నమాట. ఏంటిదంటే ఏదైనా ఏదైనా ఒక ప్యాటర్న్స్ లో కనుక మనం ప్రింట్ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్ లో మనం ఏం చేయాలంటే రోస్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలన్నమాట. ఆ రోస్ అనేది ఎన్ని ఉండాలి, ఒక రోలో ఎన్ని ఉండాలి అనే దాన్ని ఆధారంగా చేసుకొని మనం ఏం చేయాలంటే డీల్ చేయడం అనేది చేయాలన్నమాట. ఓకేనా? అలా చేసినప్పుడు మాత్రం మనం ఏం చేయగలమంటే ఎగ్జాక్ట్ అవుట్పుట్ని మనం ఏం చేయగలమంటే ఈజీగా అచీవ్ అనేది చేయగలం అనమాట. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే మనం వేరేగా కనుక డీల్ చేసామనుకో అప్పుడు ఏమవుతుందంటే ఆన్సర్ అయితే వస్తుంది కానీ కరెక్ట్ వర్డ్ అనేది నేర్చుకునేటప్పుడు ట్రై చేయలేము అనమాట. అందుకని ఈ ఫార్మేట్ లో చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఒకే మెథడ్ లో సాల్వ్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మనకు ఒక మెథడ్ లో సాల్వ్ చేయడం కనుక వచ్చేసిందనుకో తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే అడ్వాన్స్డ్ లెవెల్లో ఏదైనా కోర్స్ ఇచ్చారనుకో ఇంకొంచెం ఈజీగా ఏం చేయొచ్చు అంటే ఇంకొక మెథడ్ లోకి వెళ్ళేసి ఫాస్ట్ గా మనం నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇలా డీల్ చేయాలనేది నేర్చుకుంటాం అనమాట. అందుకని ఎవరైనా సరే ఇప్పటిదాకా మీరందరూ కూడా ప్రోగ్రామ్స్ అనేది రోజు ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా ఇప్పుడు నుండి చెప్పే ప్రతి ప్రోగ్రామ్ కనుక ప్రాక్టీస్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో మిమ్మల్ని ఏమడుగుతారంటే ఈ టైప్ ఆఫ్ సినారియోస్ ని ఎక్కువగా అడుగుతారనమాట. ఇన్ కేస్ అలానే ఏం చేస్తారు రెగ్యులర్ గా చెప్పే టాస్క్లు కూడా ఏం చేయాలంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం అనేది అవసరం అనమాట. ఓకేనా? అందరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయి టుడే చెప్పిన సెషన్? నో సార్. ఓకేనా? మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ ని రైట్ నౌ ఐఎమ్ లీవింగ్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే సెషన్.